ఈ రకమైన పువ్వుల్ని చూస్తే అస్సలు వదిలిపెట్టకండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఇట్లాంటి పూలు పూసి రాలిపోతూ ఉంటాయి. అందరూ చూసి షో పూలు అనుకుంటారు, కానీ ఇవైతే లక్ష్మీ కటాక్షం కలిగించే పూలండి. దీంట్లో ఒక్క పువ్వులో 108 పువ్వులు ఉంటాయి అన్నమాట. ఇది ఒక్క పువ్వు చూస్తే అట్లుంది, కానీ అందులో 108 పుష్పాలు ఉంటాయంట. అని అంత ఈజీగా దొరకవండి. మేమైతే బండి ఎక్కి నించొని మరీ కోసుకోవాల్సి వచ్చింది. చాలా కష్టం ఇవి దొరకడం అనేది, చాలా రేర్. మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి, కానీ అవైతే అస్సలు దానికి పూలే స్టార్ట్ కాలేదు. ఎక్కడున్నా వదలకండి. నాకైతే పువ్వు గురించి చాలా చెప్పాలనిపిస్తుంది. దీన్ని అయితే కదంబలి పుష్పం అంటారంట. అస్సలు వదిలిపెట్టకండి. ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఈ మన శ్రావణ మాసంలో ఇలాంటి పువ్వుని కనుక మనం అమ్మవారికి పెట్టి మన వ్రతం చేసుకుంటే చాలా మంచి వైబ్రేషన్స్ వస్తాయి. మన ఇంట్లో కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఒక కోరిక కలిగిందండి. ఆ పువ్వుని స్మెల్ చూడాలనిపించింది, కానీ అంటారు కదా స్మెల్ చూసి పెట్టకూడదని. ఈ పువ్వు ఎక్కడైనా ఒప్పిస్తే మాత్రం వదిలిపెట్టకండి.